ఎన్నికలకు కేవలం 2 వారాలుండడంతో బీజేపీ హైకమాండ్ తెలంగాణపై దృష్టి పెట్టింది. వరుసగా పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. వారానికి 3-4 సార్లు సభలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. కాగా తెలంగాణలో 5 బహిరంగ సభల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. ఎన్నికలకు కేవలం 2 వారాలుండడంతో బీజేపీ హైకమాండ్ తెలంగాణపై దృష్టి పెట్టింది. వరుసగా పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. వారానికి 3-4 సభలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. కాగా తెలంగాణలో 5 బహిరంగ సభల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. కర్ణాకర్, చెప్పండి. సౌమ్య, మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని చెప్పేసి బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిందని చెప్పొచ్చు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా తాను సమావేశంలో పాల్గొని ఓటర్లను కోరనున్నారు. అమిత్ షాతో పాటు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా పాల్గొన్నట్టు మనకు సమాచారం. ఇప్పటికే సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఒకవైపు ఎండలు, ఒకవైపు వర్షం కురిసినా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సభలో మాత్రం పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు అమిత్ షా. తదనంతరం 11:15కు సిద్దిపేటకు చేరుకొని 11:50 నిమిషాలకు సిద్దిపేట హెలిప్యాడ్ నుంచి 11:55 నిమిషాలకు బహిరంగ సభకు చేరుకుంటారు. సౌమ్య, 12 గంటలకు సభలో పాల్గొని 12 గంటల నుండి 1 గంట వరకు సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు అమిత్ షా. తిరిగి తదనంతరం 1:15కి ప్రత్యేక హెలికాప్టర్ లో నుంచి బేగంపేట చేరుకొని బేగంపేట నుంచి తాను మళ్ళీ తిరిగి భువనేశ్వర్ వెళ్తారు. సౌమ్య, ఇప్పటికే సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. దగ్గరుండి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అయితే సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చూశారు. ఒకవైపు ఎండల వేడి తట్టుకునేటట్టు కూలర్ను కూడా ఏర్పాటు చేశారు సమావేశంలో. సౌమ్య, ఓకే కర్ణాకర్, ఇక అమిత్ షా వస్తున్నారు కదా, సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బహిరంగ సభ నేపథ్యంలో మాత్రం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిపి అనురాధ ఆధ్వర్యంలో మాత్రం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్కింగ్ సౌకర్యాలు ఏర్పరిచారు. వాహన రాకపోకలకు సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఒకవైపు ఎండలు తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ అనుకోకుండా వర్షం పడినప్పటికీ కూడా జపాన్ టెక్నాలజీతో యూజ్ చేసిన టార్పన్ పార్టీలు అయితే ఏర్పాటు చేశారు. సౌమ్య, థ్యాంక్ యూ కర్ణాకర్.